దేశం పరిస్థితులు ఎలా ఉన్నాయో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరంతా కూడా కేవలం క్రియాశీలకంగా ఉండేవాళ్లే కాకుండా అధ్యయనవేత్తలు కూడా ఉన్నారు ఇక్కడ. నేను ఇప్పుడే మా రమణరావు గారితో మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాను. ఆ ఈ మాట అడగమంటారని వారి పర్మిషన్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తాం. వారు ఏమన్నారంటే, ఇందాక మన క్రికెట్ మ్యాచ్ గెలిచాం కదా, ఎన్ని గంటలు అంటే 12 గంటల, ఒక 12 గంటలు మీరు సంబరాలు చేసుకోవచ్చు అని ట్రంప్ గారు అనుమతి ఇచ్చారట. సరే, నేను అడిగాను వారిని, మరి సభ పెట్టుకోవడానికి అనుమతి ఉందా ట్రంప్ గారి నుంచి అడిగాను. మనం ఏం మాట్లాడుకున్నా కూడా, నేను ఈ మధ్యకాలంలో ఏం మాట్లాడడానికి ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు 2 విషయాలు, సందర్భోచితం కానీ సందర్భోచితం కాకపోయినా కూడా 2 విషయాలు మాత్రం ఇద్దరికన్నా ఎక్కువ మనుషులు ఉంటే చెప్తున్నాను. ఒకటి ఏంటంటే, మనం ఇలాంటి సమావేశాలు ఇలా పెట్టుకుంటూ పెడతాము అని మాత్రం భ్రమలో ఉండద్దు. ఎక్కువ రోజులు ఇలాంటి సమావేశాలు పెట్టుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇలాగే గనక జరుగుతూ ఉంటే, కొనసాగితే, దీనికి మనలాంటి వాళ్ళం అడ్డుపడకపోతే కొన్ని మాసాల్లోనే ఇలాంటి సమావేశాలు పెట్టుకునే అవకాశం ఉండదు దేశంలో. 2, మొన్న ఈ మధ్య వచ్చినటువంటి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆర్డర్ చూసే ఉంటారు. వారు ఏమన్నారంటే, అన్ని అధికారిక కార్యక్రమాల్లోనూ కేంద్ర ప్రభుత్వ అఫీషియల్ ప్రోగ్రామ్స్ లో ముందు వందే మాత్రం 6 చరణాలు పాడిన తర్వాత జనగణమన పాడమన్నారు. ఇందులో కూడా మనం భ్రమపడడానికి లేదు. కొన్నాళ్ళు పోయిన తర్వాత చాలా ఆలస్యం అయిపోయింది కదండి, జనగణమన ఇవాళకి వదిలేద్దానండి అని నెమ్మదిగా జనగణమనని తీసేసే అవకాశం కాదు, ప్రమాదం. ఇది దయచేసి నేనేదో అనవసరంగా ఎక్కువ ఊహించుకుని చెప్తున్నాను మాత్రం దయచేసి అనుకోకండి. చాలా బాధ్యతగా చెప్తున్నాను, ఆలోచించి చెప్తున్నాను, పరిశీలించి చెప్తున్నాను. ఇక్కడే కాదు, ప్రపంచంలో ఇలాంటి పరిణామాలు ఎక్కడ జరిగినా కూడా ఇలాగే జరుగుతూ ఉంటాయి. అయితే మన దేశంలో ఒక ప్రమాదం ఉంది. అదేంటంటే, ఇలాంటివన్నీ ఎక్కడైనా అవుతాయి కానీ మన దేశంలో అవ్వండి. చాలా పెద్ద దేశం ఇది, ఇక్కడ అయ్యే అవకాశం లేదు. ఎక్కడో ఆఫ్రికాలో అవుతుంది, లాటిన్ అమెరికాలో అవుతుంది, పాకిస్తాన్లో అవుతుంది, బంగ్లాదేశ్లో అవుతుంది, మరో చోట అవుతుంది, జర్మనీలో అయ్యింది. భారతదేశంలోన ప్రశ్నే లేదు, అవ్వదు అని ఒక మూఢనమ్మకం ఉంది మనకి. దయచేసి దాన్ని మీ మస్తిష్కాల్లోంచి తీసేయండి. మనకు మామూలుగా ఎలా ఉంటుందంటే, నాకు కూడా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళామనుకోండి, ఎవరో ఒక అబ్బాయి వచ్చేవాడు కాదు. ఏంటి రాలేదంటే, వాళ్ళ నాన్న పోయాడు అనేవారు. వాళ్ళ నాన్న పోయాడు అనుకునేవాడు. ఇంకొక అమ్మాయి ఎవరు రాలేదు, ఏంటంటే వాళ్ళ మావయ్య పోయాడు అని చెప్పేవారు. ఇంకెవరో రాలేదు, వాళ్ళ అమ్మ పోయిందని చెప్పేవాడు. వాళ్ళ తాతయ్య పోయింది చెప్పేవారు. నాకేమనిపించేదంటే, వాళ్ళ నాన్న పోతాడు, వాళ్ళ అమ్మ పోతుంది, వాళ్ళ మావయ్య పోతాడు, వాళ్ళ తాతయ్య పోతాడు, కానీ మా నాన్న, మా అమ్మ, మా తాతయ్య, మా మావయ్య పోవడం అనుకునేవాడిని. నాకు ఎప్పుడు తెలిసింది, మా నాన్న పోయిన తర్వాత తెలిసింది, అమ్మో మన నాన్న కూడా పోతాడని. మీలో చాలామంది భారతం గురించి తెలిసే ఉంటుంది. భారతంలో ఒక మంచి కథ ఉందండి, నాకు బాగా ఇష్టమైన కథ ఇది. ఈ సందర్భంలో చాలా బాగా ఒదిగేటటువంటి కథ. అది మీరు యక్ష ప్రశ్నలు విన్నారా? యక్ష ప్రశ్నల గురించి విన్నారా? మనం ఎవరైనా చిరాకు పెడుతుంటే ఏమంటాం, ఏంటి ఆ యక్ష ప్రశ్నలు కట్టిపెట్టి అంటాం కదా, అలాంటి ఆ యక్ష ప్రశ్నలు ఎలా వచ్చాయంటే, పాండవులు ధర్మరాజు గారు కూర్చుని మంచి దాహం వేస్తుందంటే ముందు చిన్నపిల్లలు 2 వెళ్ళారు. ఆఖరి వాళ్ళు ఉంటారు చూడండి, అర్భకులు, ఎక్స్ట్రాలు పెడుతుంటారు సినిమాల్లో కూడా, నకుల సహదేవులు, వాళ్ళు వెళ్ళారు. ఎంతకీ రాలేదు. ఎంతకీ రాలేదు, అన్నయ్య గారికి దాహం వేస్తుందని చెప్పి. ఆ తర్వాత ఎవరు వెళ్ళారు? అర్జునుడు వెళ్ళాడు, అతను రాలేదు. మహావీరుడు, అంతకన్నా ధనుర్విద్యలో గొప్పవాడు ఎవడు లేడు ఆ వేళ. ఆయన రాలేదు. చూసి దాహం వేస్తుంది అన్నయ్య గారికి అని చెప్పి భీముడు బయలుదేరి. అంతకన్నా బలశాలి ఎక్కడ ఉన్నాడు మనకి, ఆయన రాలేదు. చూసి ధర్మరాజు గారు వెళ్ళాడు. ఒక చెరువు ఉంది, ఆ చెరువు దగ్గర నకులుడు, సహదేవుడు, అర్జునుడు, భీముడు పోయి పడుకున్నారు. ఆయనకి ఏం పాలుపోలేదు. నకులు సహదేవులు అంటే పర్వాలేదు బాబు, చిన్నవాళ్ళు. అర్జునుడు పడిపోయినటువంటి, భీముడు పడిపోయినటువంటి అని బిక్కమహేశ్వరుడు చూస్తున్నాడు. ఇందులోకి ఒక యక్షుడు పైనుంచి, చూడు వీళ్ళు వచ్చి ఈ చెరువు నాది, ఈ చెరువులో నీళ్లు పడుతుంటే ఆపైన వాళ్ళని, వాళ్ళు నన్ను నిర్వహించడానికి ప్రయత్నం చేశారు, యుద్ధం చేశారు, ఒక్క బాణంతో కొట్టిపడేశాను వాళ్ళని, ఒక్కొక్కళ్ళని. ఆ 2 పిల్లల్ని కొట్టేశాను, అర్జునుడిని కొట్టేశాను, భీముడిని కొట్టేశాను. సరే, నువ్వేదో పెద్దవాళ్ళ ఉన్నావు, నీతో యుద్ధం కాదు కానీ నువ్వేదో చాలా జ్ఞానవంతుడివి, పరిజ్ఞానం ఉన్నవాడివి, ధర్మశాస్త్రాలు తెలిసిన వాడివి అని విన్నాను నిన్ను. నీ గురించి నేను అడిగిన ప్రశ్నలకు గనక నువ్వు నాకు సంతృప్తి కలిగేలాగా సమాధానం చెప్పగలిగితే మీ అన్నదమ్ములందరినీ స్పృహలో తీసుకురావడం కాకుండా అందరికీ మంచి ఇచ్చి పంపిస్తాను. సరే అడగమన్నాడు. చాలా అడిగాడు ఆయన. అందులో ఒక ప్రశ్న నాకు బాగా ఇష్టం. ఆయన ఏమడిగాడంటే, ప్రపంచంలో అన్నిటికన్నా మిక్కిలి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అడిగాడు. ఈయన సమాధానం చెప్పాడు. సంస్కృత శ్లోకం, అహణి భూతాని గచ్చంతి హిమాలయం శేషా స్థావరమిచ్చంతి కిమాశ్చర్యం అతఃపరం. అడుగడుక్కి క్షణానికి రాత్రి పగలు మనుషులు పోతూ ఉంటారు, కానీ ఉన్నవాళ్ళు శాశ్వతం అనుకుంటూ ఉంటారు. అంతకన్నా ఆశ్చర్యం ఉంది అన్నాడు.
అక్కడ డెమోక్రసీ పోయింది, ఇక్కడ డెమోక్రసీ పోయింది, అక్కడ సైన్యం పట్టుకుంది, ఇక్కడ సైన్యం పట్టుకుంది, ఇక్కడ ఎన్నికలు లేవు, అక్కడ ఎన్నికలు లేవు అని అనుకుంటున్నారు. మనకు మాత్రం ఏం కాదు అనుకుంటుంటారు. అలాంటి పరిస్థితిలో ఇక్కడ మనం చాలామంది ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదైతే ప్రమాదంగా ఉందంటే ఇలాగే చెప్తావా నువ్వు, ఏం ప్రమాదం ఉందయ్యా, ఇండియాలో అవ్వదయ్యా, ఇది ఎక్కడైనా అవుతుంది కానీ ఇండియాలో అవ్వదు, ఎక్కడైనా అవుతుంది కానీ ఒకవేళ ఇండియాలో ఎక్కడైనా అయినా కూడా మన దగ్గర అవ్వదు, మన ఆంధ్రప్రదేశ్లోను, మన తెలంగాణలోను, మన కేరళలోను దేశాలను అవ్వదు అంటుంటారు. అదేం కాదు, అన్ని చోట్ల అవుతుంది. కానీ ఇదివరకు ఒకలాగా అయ్యేది, ఇప్పుడు ఒకలాగా అవుతుంది. ఇదివరకు ఎలా అయ్యేది, రాత్రికి రాత్రి అయిపోయేది. ఒక రాత్రి ఏమయ్యేది, అర్ధరాత్రి ఒక జనరలో లేకపోతే ఒక మిలిటరీ సైన్యాధ్యక్షుడు గబగబా ట్యాంకులు సైన్యాన్ని పట్టుకొచ్చి ఆ రాష్ట్రపతి భవనాన్ని, అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుల వారి భవనాన్ని చుట్టుముట్టేసి ఆ రాష్ట్రపతినో, అధ్యక్షుడినో, ప్రధానమంత్రినో, మంత్రులను అందరినీ అరెస్ట్ చేసేసి, పార్లమెంట్ మెంబర్లందరినీ అరెస్ట్ చేసి జైల్లో పడేసి రేడియో స్టేషన్కి వెళ్ళి డెమోక్రసీని రద్దు చేసాం, ఇప్పుడు మీకు స్వేచ్ఛ లేదు, దేశం అంతా అల్లకల్లోలంగా ఉంది, ఇదంతా చక్కదిద్దిన తర్వాత మళ్ళీ చక్కగా స్వేచ్ఛగా ఎన్నికలు పెడతాం మీకు, అప్పుడు చేసుకుందరు కానీ డెమోక్రసీ, అంతవరకు మీకు ఏ హక్కులు లేవు, మేము రాజ్యాధికారంలో ఉన్నాము అని ప్రకటించేవాళ్ళు రాత్రికి రాత్రి. మన రాత్రి పడుకుని పొద్దున్న లేచేపటికి డెమోక్రసీ లేదు, అలా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీరు ఎప్పుడు మీరు ఎవరికైనా జేబు కొట్టేసారు, ఎవరైనా జేబు కొట్టారా, జేబు కొట్టిన అనుభవం ఉందా మీకు, లేదా అయ్యే ఉంటుంది, తెలియదు మీకు జేబు కొట్టబడిన ఎవడు లేడు, తెలిసిందా లేదా అంతే. తెలియకుండా కొట్టేటటువంటి వాళ్ళు వచ్చారు. ఎందుకంటున్నానంటే చూస్తూ ఉండగానే మన ఎదురుగుండానే, కళ్ళ ఎదురుగుండానే నెమ్మదిగా మన ప్రజాస్వామ్యాన్ని, మన హక్కుల్ని, ప్రాథమిక హక్కుల్ని లాగేస్తుంటారు. మనకు తెలీదు. ఒక రకంగా కొంతమందికి బాగుంది అనిపిస్తుంది. మాకు చిన్నప్పుడు ఊళ్ళల్లో ఆయన ఏం చెప్పేవారంటే, ఒక గిన్నెలో మామూలు చల్లగా నీళ్ళు పోసి 2 కప్పలను అందులో వేసి పొయ్యి మీద పెట్టామనుకోండి, పొయ్యి అంటించాం. పొయ్యి అంటిస్తే నెమ్మదిగా వేడెక్కుతూ ఉంటుంది. వేడెక్కుతూ ఉంటే అందులో ఒక కప్ప ఉంటుంది, ఇది వేడెక్కుతుంది, కొంపులిగా ఉంది అని అన్నాడు. కొంపలో చక్కగా హాయిగా ఉంది కదా, వెచ్చగా ఉంది, ఇందా చల్లగా ఉంది, ఇప్పుడు బాగుంది. వందే భారత్ రైళ్లు వస్తున్నాయి, బోళ్ళని ఎయిర్పోర్ట్లు కడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు, అందరూ కూడా భారతదేశాన్ని మెచ్చుకుంటున్నారు అని ఎలా అనుకుంటున్నామో అలాగా బాగుంది అనుకుంటారు. ఇంకొంచెం వేడెక్కింది అనుకోండి, మళ్ళీ ఇంకో కప్ప ఉంటుంది, అమ్మో ఇది వేడెక్కుతుంది, ఇంకా బాగుంది, ఇందాకడికన్నా కొంచెం బాగుంది, ఇందాక కొంచెం బాగుంది, ఇప్పుడు ఇంకా బాగుంది, అలా ఇంకా బాగుంది. లేదు ఇది ములిగేలా ఉంది, కొమ్ములిగేలా ఉంది, కాలిపోయేలా ఉన్నావు, ఇంకా బాగుంది, ఇలాగే అంటావు, ప్రతిదీ ఇలాగే అంటావు. నువ్వు ఏది కూడా పాజిటివ్గా తీసుకోవు, అన్నీ నెగిటివే. ఇలా వాదించినప్పటికీ కాసేపటికి ఈ 2 కప్పులు మాడిపోయాయి. అదే వేడివేడి నీళ్లల్లో 2 కప్పలు వేసాం అనుకోండి, ఒక్కసారి దూకేస్తాయి బయటికి కదా. సో అంచేత వాళ్ళకు కూడా అర్థమైపోయి చల్లటి నీళ్ళలో వేసి నెమ్మదిగా పెట్టామంటే చక్కగా ఈదుకుంటూ హాయిగా ఉందని మాడిపోతారు. ఇవాళ మన దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఇదే. మనకి అలవాటు చేయడంలో కూడా కొన్ని టెక్నిక్లు ఉన్నాయి. పవన్ గారు, ఇప్పుడు నాకెవరో ఇదివరకు నేను యూనివర్సిటీ చదువుకునేప్పుడు నా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు, ఒక దేశంలో ఉన్నట్టు, ఆ దేశం పేరు చెప్పాలండి, ఒక దేశంలో అందరూ వారి పాదం సైజు కన్నా ఒక సైజు తక్కువ బూట్ కొనుక్కుంటున్నారట అందరూ. వాళ్ళది 8 అనుకోండి 7 కొనుక్కుంటున్నారు, 7 అనుకోండి 6 కొనుక్కుంటున్నారు, 9 అనుకోండి 8 కొనుక్కుంటున్నారు అందరూ. సరే, కొంతమంది నాలాంటి వాళ్ళకి ఎందుకు ఒక సైజు కొనుక్కుంటున్నారు, తక్కువ కొనుక్కుంటున్నారు అని అనుమానం వచ్చింది. ఇది ఏమైనా తెలుసుకోవాలని అనిపించింది. సరే బయలుదేరి వెళ్ళారు. ఏమంటే మీరు మీ సైజు 7 కదా 6 కొంటున్నారేంటి, ఏమంటే మీ సైజు 8 కదా 7 కొంటున్నారేంటి, ఏమంటే మీ సైజు 9 కదా 8 కొంటున్నారేంటి అని అడుగుతున్నారు. వాళ్ళు సమాధానం చెప్తారు. అన్నీ వచ్చిన తర్వాత వచ్చి కూర్చొని చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ ఉంది. ఏంటంటే, సార్ మా పరిస్థితులు ఏం బాగలేదు, ఘోరంగా ఉన్నాం, అంచేత టైట్ బూట్లు వేసుకున్నాం అనుకోండి, రోజంతా ఇబ్బంది పడి ఇంటికి వచ్చిన తర్వాత విప్పిన తర్వాత ఆ 10 నిమిషాలు హాయిగా ఉండే ఆ అనుభూతి పొందడానికి, అంటే మీకు జిఎస్టీ 28% ఉందనుకోండి, 18% పడుకొచ్చామనుకోండి, 100 రూపాయలని 90 రూపాయలు చేసాం అనుకోండి,
ఎస్ఐఆర్ 97 లక్షల ఓట్లు తీసేసామని పెట్టాను అనుకోండి ముందు, తర్వాత 77 లక్షలకు వచ్చింది అనుకోండి. చూడండి, మొత్తానికి సాధించాం మనం, 97 నుంచి 77 పట్టుకొచ్చాం అని. ఈ బాగా బిగువుగా ఉన్నటువంటి బూట్లు విప్పి హాయిగా ఉంటున్నాం మనం. లేకపోతే నాకు చెప్పండి, ఇప్పుడు మనందరం కూడా బాగా చైతన్యవంతులమే కదా, లేకపోతే ఇక్కడ కూర్చోం కదా. రమణ కోసం ఎందుకు వస్తాం ఇక్కడికి? మణిపూర్ మన దేశంలో ఉందా అండి? ఉందా? ఉందా? నవ్వుతారేంటండి? ఉందా అని అడుగుతుంటే. మన 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 చైతన్యంలో ఉందా? మన కాన్షియస్నెస్లో ఉందా? ఎందుకు మనం ఊరికే నన్ను మోసం చేస్తారు? ఎందుకు మీరు? మర్చిపోయాం మనం. పవన్ గారు పెట్రోల్ ఎంత అండి? పెట్రోల్ ఎంత? ఎక్కడున్నారు? ఏ ఊరండి బాబు? 100 రూపాయలు చెప్పండి, వెళ్తాను అక్కడికి. 108. అవునా? అలవాటు అయిపోయిందా లేదా? గ్యాస్ ఎంతమ్మా? అలవాటు అయిపోయిందా? అయిందా? మణిపూర్ అలవాటు అయిపోయింది, పెట్రోల్ అలవాటు అయిపోయింది, డీజిల్ అలవాటు అయిపోయింది, గ్యాస్ అలవాటు అయిపోయింది. 147 మంది ఎంపీలని సస్పెండ్ చేసేసి బిల్లు పాస్ చేసేస్తే అలవాటు అయిపోయింది. రేట్లు పెరిగిపోతుంటే అలవాటు అయిపోయింది. డాలర్ పెరిగిపోయిందా? డాలర్ ఎంత? 93 ఎంతో కదా, అలవాటు అయిపోయింది. అప్పుడు అరిచాం మనం ఒకసారి, ఏంటి డాలర్ 60 రూపాయలు ఏంటి, 59 రూపాయలు ఏంటి, 59 నుంచి 60 వెళ్తే 60 చేరిపోయిందా అన్నాం. ఇప్పుడు అలవాటు అయిపోయింది. నేను ఇది మీకు ఎందుకు చెప్తానంటే, నెమ్మదిగా మణిపూర్ కానీ, గోత్రా మర్చిపోయాం కదా. నేనండి రమణరావు గారు, ప్రపంచంలో చాలా చోట్ల చరిత్ర వెనక్కి చూసుకుంటే, మీరు చదువుకున్నవారు, మీకు తెలుసు బాగా, అధికారంలోకి వచ్చి నరమేధం చేశారండి. నరమేధం చేసి అధికారంలోకి వచ్చిన చాలా తక్కువ అండి. మన యూనిక్ కదా, ఇలాంటి భూమి ఎక్కడ ఉండదండి. ఇది నరమేధం చేసి చూసా ఎలా చేశాను అంటే శభాష్ అని మనం కూర్చోబెట్టామండి. పెట్టామా? సో ఇవాళ రాత్రికి రాత్రి ప్రజాస్వామ్యం పోయి ఫ్యాసిజం వస్తుంది అని మాత్రం అనుకోవద్దు. నెమ్మదిగా వస్తుంది. మనకు తెలియకుండానే మనల్ని ఫ్యాసిస్టులు చేస్తుంది. ఫ్యాసిస్టులు ఎక్కడో ఉంటారు కదండి, మన ఇంట్లోనే ఉంటారు, మన మెరుగుపరుగులో ఉంటారు, మన ఎదురుబెదురు ఇళ్లలో ఉన్నారు. మీకు కాన్షియస్ ఫ్యాసిస్ట్ కన్నా అన్కాన్షియస్ ఫ్యాసిస్ట్ ఈజ్ మోర్ డేంజరస్. ఎందుకంటే మనం అనుకో, ఇంకొక మనలో ఉన్నటువంటి ఒక భ్రమ ఏంటంటే, ఏం తెలియని వాళ్ళు, చదువు సంధ్య లేని వాళ్ళు, దేశ పరిస్థితులు ఏవి అర్థం కాని వాళ్ళు, అనాగరికులు, నిరక్షరాస్యులు, అజ్ఞానులు, అంధభక్తులు, వీళ్ళు ఫ్యాసిస్టులు అవుతారు అనుకుంటాం. ఫ్యాసిస్టు అంటే ఏమి తెలియదు కదా. ఫ్యాసిస్టు అన్నీ తెలిసినట్టు ఫ్యాసిస్ట్ ఎందుకు అవుతాడు కదా అనుకుంటాం. కానీ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, చరిత్ర చూసుకుంటే అన్నీ తెలిసిన వాళ్ళు ఎక్కువ ఫ్యాసిస్టులు అయ్యారు. జర్మనీ తీసుకుందామండి. జర్మనీలో ఫ్యాసిజం బాగా ప్రబలుతున్నటువంటి, అంటే ఇంకొక భ్రమ ఏముంటుందంటే, హిట్లర్ వచ్చిన తర్వాత ఫ్యాసిజం వచ్చింది అనుకుంటారు. ఫ్యాసిజం ఉంది కాబట్టి హిట్లర్ వచ్చాడు. ఇక్కడ అంతే. అంటే మార్గం సుగమం అయింది. సుగమం అయితేనే అలాంటి నాయకత్వాలు వస్తాయి. అలాంటి విధానాలకి సానుకూలత ఉంటుంది. జర్మనీలో ఫ్యాసిజం వచ్చే నాటికి, హిట్లర్ ఆవిర్భవించే నాటికి ఆవేళ ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి మీకు గుర్తు చేస్తాను. చాలామంది మీకు తెలుసుంటుంది. ప్రపంచంలో బెస్ట్ యూనివర్సిటీస్ ఆవేళ జర్మనీ. సైన్స్లో 25% నోబెల్ ప్రైజెస్ జర్మన్స్. అమెరికాలో 10-11. మ్యూజిక్లో, ఫిలాసఫీలో, ఎకడమిక్స్లో, హిస్టరీలో, వీటన్నిటిలో జర్మన్ స్కాలర్స్ వర్ ద బెస్ట్. అది ఆవేళ బాగా అభివృద్ధి చెందిన దేశం, దరిద్రంలో ఉన్న దేశం కాదు. యూరోప్లో మిగతా దేశాలు అన్నిటికన్నా కూడా బాగా అభివృద్ధి చెందినటువంటి సైన్స్లో కానీ, టెక్నాలజీలో కానీ, ఇండస్ట్రీలో కానీ, ట్రేడ్లో కానీ, సైన్సెస్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ, నోబెల్ ప్రైజెస్లో కానీ, అన్నిట్లోనూ కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ ఎకానమీ వాజ్ జర్మన్. దట్ కంట్రీ బికేమ్ ఎ ఫ్యాసిస్ట్. జర్మనీలో నేషనల్ సోషలిస్ట్ పార్టీ కదా, నాజీ పార్టీ మెంబర్షిప్లో 190 మంది హైలీ ఎడ్యుకేటెడ్. 190 మంది. ఈ చదువు సంధ్య రాని వాళ్ళు, విషయం తెలియని వాళ్ళు, మూర్ఖంగా ఉన్నవాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, లాయర్లు,
డాక్టర్లు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, మ్యూజిషియన్స్, ఫిలాసఫర్స్, సైంటిస్టులు, వీరు నాజీ పార్టీ మెంబర్షిప్లో అత్యధికమైనటువంటి ఎక్కువ మోతాదులో సభ్యత్వం కలిగి ఉంది. ఇట్ ఈస్ డామినేటెడ్ బై educated intelligentsia drawn from almost all the fields. Raman Rao garu, 90% of the advocates in Germany were Nazi party members. Advocates. Law telidu anche Nazi, no. Law telusu kabatti Nazi. Telusukuni Nazi. Philosophy telusukuni Nazi. University departments lo professors PhD thesis guide చేశారు. ఎలాగా ఈ దేశంలో ఉన్నటువంటి వికలాంగులందరినీ గనక చంపేస్తే ఈ దేశ ఎకానమీకి ఎంత లాభం ఉంటుంది, ఎంత ఆదా జరుగుతుంది, ముసలి ముతక పనిచేయని వాళ్ళందరినీ కనుక మట్టు పెట్టేస్తే, చంపేస్తే మనకి ఎంత కలిసి వస్తుంది. డీటెయిల్గా క్వాంటిటేటివ్ అనాలిసిస్. సంవత్సరానికి ఇన్ని వేల మార్క్సా, అన్ని వేల మార్క్సా, ఇన్ని లక్షల మార్క్సా, ఇన్ని లక్షల మార్క్సా అని థీసిస్ రాసి ఇలా చంపేసినటువంటి వాళ్ళందరినీ ర్యాండమ్గా సర్వే చేసి, కొంతమంది ఆ రోజుల్లో బంగారు పళ్ళు కట్టించినవాడు, ఐడియా ఉంది కదా, ఇప్పుడు తగ్గిపోయి ఎదుర్కొండేవి. ఆ చంపేసినటువంటి వాళ్ళ పళ్ళు పీకితే ఎంత బంగారం వస్తుంది, అది కూడా ఒక స్టడీ అండి. సీరియస్గా జర్మనీలో దిస్ వాజ్ రీసెర్చ్ ఎజెండా. అప్పుడు ఎంతండి జర్మనీ పాపులేషన్ ఎంతండి, దగ్గర 6-7 కోట్ల మధ్యలో ఉంటుంది. 2.8 కోట్లు మెంబర్షిప్ అండి, డైరెక్ట్ మెంబర్షిప్ ఆర్ ఇండైరెక్ట్ మెంబర్షిప్. అంటే వాళ్ళకి చాలా ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి, ఉండేవి. ఇది కార్మికుల వ్యవసాయదారులదని, మహిళలదని, బాలలదని. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అవుట్ ఆఫ్ అబౌట్ 6-7 crores లో నియర్లీ 5 crore పీపుల్ ఆర్ మెంబర్స్, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. అంటే ఒక సమాజం ఒక ఉన్మాదంలోకి వెళ్ళినటువంటి దృశ్యం మనం ఒకసారి మనసులో కల్పన చేసుకోండి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను చాలామందిని కలుస్తూ ఉంటాను కదండి, వాడు నాసి అని ఒక నవ్వి ఎందుకు పనికినట్టుగా మాట్లాడదు లేదు. దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ సీరియస్ థింగ్. ది డేంజర్ ఈజ్ సీరియస్, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. ఇంతమంది గ్యాస్ చేంబర్ ఎలా నిర్మించాలి, బెస్ట్ డిజైన్ ఏంటి, గ్యాస్ వదిలితే ఎంత తక్కువ గ్యాస్ వదిలితే ఎంత ఎక్కువ మంది పోయేటువంటి దాన్ని ఆప్టిమం అంటారు చూడండి, అలాంటి క్యాలిక్యులేషన్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా అండి? యూనివర్సిటీస్ నుంచి వచ్చాయి. యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ జ్యూస్ అందరినీ కూడా జ్యుడిషియరీ నుంచి, బ్యూరోక్రసీ నుంచి, యూనివర్సిటీస్ నుంచి తొలగించాలి అంటే మాకు ప్రమోషన్స్ వస్తాయి కదా అని చెప్పి మిగతా వాళ్ళంతా సపోర్ట్ కొట్టారు. ఇది నిజంగా జరిగినటువంటిది. ఓకే, ఏదో జరిగిపోయింది, యుద్ధం అయింది. యుద్ధం అయిన తర్వాత హిట్లర్ చనిపోయాడు, జర్మనీ ఓడిపోయింది, అలైడ్ ఫోర్సెస్ నెగ్గాయి, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వీళ్ళందరూ నెగ్గారు. నెగ్గిన తర్వాత, యుద్ధం అయిపోయిన తర్వాత, ఇంత విధ్వంసం జరిగిన తర్వాత ప్రపంచం అంతా ఏమిటి, దేశం ఏమిటి, ఒకళ్ళ మీద ఇంత అత్యాచారాలు చేసేటువంటి దేశం ఇది ఏమిటి అని వారందరూ కూడా అభాసు పాలైపోయిన తర్వాత, అప్రతిష్ట పాలైపోయిన తర్వాత, ఇంత దరిద్రమైన జాత ఇది, ఇంత క్రూరమైన జాత అని మొత్తం ప్రపంచం అంతా కూడా అసహించుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ అలైడ్ ఫోర్సెస్ ఆక్యుపై చేసుకున్నటువంటి జోన్స్లో ఈ పబ్లిక్ ఒపీనియన్ పోలింగ్ జరుగుతుంటుంది కదండి, ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుంటారు. వాళ్ళని అడిగితే ఇంట్రెస్టింగ్ సమాధానాలు రమణ్ రావు గారు. ఒక సమాధానం చెప్తాను మీకు, ఆశ్చర్యపోకండి. మెజారిటీ ఆల్మోస్ట్ 50% నాజీయిజం మంచిదే కానీ అమలు సరిగా లేదు. నాజీయిజం మంచిదే, ఊరికే కొన్ని ఎక్సర్సైజెస్ ఏవో చేశారు అన్నాడు. ఆఫ్టర్ ద వార్, ఆఫ్టర్ ద డిస్ట్రక్షన్, ఆఫ్టర్ ఎవ్రీబడి కేమ్ టు నో, అందరికీ తెలిసింది ఎంతమంది చంపేశారు, ఎంతమంది గ్యాస్ ఛాంబర్లో పెట్టారు, ఎంతమందిని ఏమేం చేశారు, అన్ని అకృత్యాలు, అరాచకాలు అన్నీ తెలిసిన తర్వాత అది ఇన్ ప్రిన్సిపల్ మంచిదేనట, కానీ కొన్ని ఎక్సెసెస్ జరిగాయి అన్నారండి. దెన్ ఇంకొంతమంది ఏమన్నారంటే, ఏమండి ఈ జ్యూస్ ఇంత దారుణంగా హతమార్చారు కదా, ఇన్ని లక్షల మంది, దగ్గర 60 లక్షల మంది అండి, 60 లక్షల మందిని హతమార్చారు కదా, బాధగా ఉందా అంటే
ఓన్లీ 5% సెడ్ వి ఫీల్ బ్యాడ్. ఓన్లీ 5%. 5% మంది, 100కి 5 మందే అయ్యయ్యో అలా చేయకుండా ఉండాల్సిన. 95% సెడ్ ఓకే, ఆల్ రైట్. అదేననే కొంచెం ఎక్సెస్ తప్ప అసలు ఫండమెంటల్గా మంచిదే అది. మీకు నేను ఈ విషయాలు చెప్తుంటే మీరు ఈ మధ్య మీరు మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరైనా గుర్తొస్తున్నారా? మీకు వస్తున్నారా? అంటే ఒకటి ఈ మధ్య విన్నానండి నేను, బాగా తెలిసిన వాళ్ళే, మనతో బాగా చదువుకున్నారు అనుకున్నటువంటి వాళ్ళే ఆ మధ్య ఎక్కడో ఎవరో మిత్రుడు ఒక యూట్యూబ్ లింక్ పంపితే చూశాను. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థ ఉందండి ఇక్కడ, మా అందరికీ తెలుసు. స్వాతంత్రోద్యమంలో ఎప్పుడు ఏనాడు కూడా ఇసుమంత పాత్ర కూడా ఎప్పుడు వహించలేదు కదా, నిర్వర్తించలేదు కదా. పైగా బ్రిటిష్ వారికి ఎంతో అంత సాయం చేశారు కదా. వారండి ఇవాళ దేశంలో దేశభక్తులుగా చలామణి అవుతున్నారా? అంటే దేశభక్తులుగా మార్కెట్ చేసుకుంటున్నారు. సరే, వాళ్ళు మార్కెట్ చేసుకుంటారు అనుకోండి. మార్కెట్ చేసుకునే వాళ్ళు ఏదైనా మార్కెట్ చేసుకుంటే చాలా గొప్పగా ఉంటుంది. మీరు ఈ సభలో స్నానం చేస్తే అలా ఉంటారు, ఇలా ఉంటారు, ఇది చెప్తారు. మార్కెట్ చేసుకోవడం అంటే. కానీ వాళ్ళు దేశభక్తులు అని నమ్మేటటువంటి వాళ్ళు తయారయ్యారండి దేశంలో. బాగా చదువుకున్న వాళ్ళు ఈ మధ్య ఎక్కడ ఎవరో చెప్తున్నారు, ఇంత దేశభక్తులు ఎక్కడ చూడలేదు నేను. వాళ్ళు 100 సంవత్సరాలు చేసుకున్నారటండి. ఆ సందర్భంగా ఒక పెద్ద మనిషి మొన్నే అన్నారండి, ఇంత దేశభక్తులు ఎక్కడ చూడలేదు, ఇంత బ్రహ్మాండంగా, అంటే నిస్వార్థంగా దేశం కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఎవరిని చూడలేదని చెప్పారండి. ఏంటి అర్థం ఏంటి అంటే, ఎక్కడో ఉంది లోపల ఇదే సరైనటువంటిది అని. అంటే ఇన్నాళ్ళు మనకి ఆ రకమైనటువంటి వాతావరణం లేక ఈ మాట పైకి చెప్పుకోలేదు. ఇప్పుడు కొంచెం పర్వాలేదులే, ఇది మనం చెప్పడం బాగానే ఉంటుంది, సేఫ్గానే ఉంటుంది, ప్రమాదం ఏమి ఉండదు అనుకున్నప్పుడు బయటకు వస్తుంది అది. అందుకే మా పవన్ గారు చదివే ఉంటారు, ఆల్బర్ట్ కాము అని ఒక ఫ్రెంచ్ రైటర్, అల్జీరియన్ ఫ్రెంచ్ రైటర్. ఆయన ద ప్లేగ్ ల పెస్ట్ అని ఒక నావెల్ రాశారు. అందులో మన కోవిడ్ గుర్తుంది కదండి, కోవిడ్ లాగా ఆయన ఎప్పుడో రాశారు, 1960s రాశారు. ఒక ప్లేస్లో ప్లేగ్ వస్తుంది. ఆ ప్లేగ్లో మొత్తం క్వారంటైన్ చేసేస్తారు. మన లాక్డౌన్ లాంటిది అక్కడ లాక్డౌన్ చేస్తారు. ఎవరిని కలవనివ్వరు, బయటికి పోనివ్వరు, బయట వాళ్ళని లోపలికి రానివ్వరు, ఊళ్ళోకి. అంతా అయిపోతుంది. రోజుకి 10 మంది, 15 మంది, 25 మంది, 50 మంది, 100 మంది పోతూ ఉంటారు, చికిత్స చేస్తూ ఉంటారు. నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. ఊళ్ళో ఉన్నటువంటి మున్సిపల్ అథారిటీస్ బాగా కృషి చేస్తారు. ఈ డాక్టర్లందరూ, డాక్టర్ లియో అని ఒక ఆయన ఇందులో బాగా కృషి చేస్తారు, ప్రాణాలకు తెగించేస్తారు. కొన్నాళ్ళకి తగ్గుతుంది కదా, ఎన్నాళ్ళకు తర్వాత మనం హనుమాన్ చాలీసా చదివి మనం కోవిడ్ని తరివేశాం కదా, అలాగా వాళ్ళు కూడా తరివేశారు. ఆ ప్లేగ్ వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆట విడుపు కదా, ఒక్కసారి బయటికి రావచ్చు, ఒకళ్ళు ముట్టుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, రెస్టారెంట్లు తెరుస్తారు, బార్లు తెరుస్తారు, అన్నీ తెరుస్తారు. అందరూ వచ్చి బయట డాన్సులు చేసుకుంటూ, తాగుతూ, తింటూ పండగ చేసుకుంటున్నారు. ఈ డాక్టర్ గారు, ఇన్నాళ్ళు చాలా కృషి చేసినటువంటి డాక్టర్ గారు మేడ మీద నుంచి అందరిని చూస్తున్నాడు. నాలాంటి వాడు ఎవడో వెళ్ళి, డాక్టర్ గారు మీరు ఇంత కృషి చేశారు కదా, ఇప్పుడు అందరూ కూడా బాగా సంబరాలు చేసుకుంటారు, రండి మనం కూడా వెళ్దాం, మీరు కూడా రండి కిందకి అంటే, నేను రానన్నాడు. డాక్టర్ రియు రానన్నాడు. అదేంటండి అన్న. అదేంటంటే రియు గారు అంటారు, ఆయన చెప్తాడు ఆ వేళ, చూడండి ఆయన, ప్లేగ్ అనేది చావదు, ప్లేగ్ చావదు, ఆ వైరస్ ఉంది, అది అలాగే ఉంటుంది. ఇది మన సోఫా మూలో, అల్మైరాలోనూ, గడప దగ్గర, కిచెన్ సింక్లోనూ,
బాత్రూంలోనో అలా పొంచి ఉంటుంది. అది ఒక్కసారి పరిస్థితులు అనుకూలించే అనుకో విజృంభిస్తుంది. అంచేత దానికి చాలా ఒక బ్రహ్మాండమైన శక్తి ఉంది. ఆ శక్తి ఏంటంటే అది ఎన్నాళ్ళైనా వేచి చూడగలదు. ఇట్ కెన్ వెయిట్. అది 2 రోజుల, వారం రోజుల, నెల, 6 నెలల, 2 నెలల, సంవత్సరమా, 2 ఏళ్ళ, 10 ఏళ్ళ, 15 ఏళ్ళ, 25 ఏళ్ళ, 30 ఏళ్ళ, 100 ఏళ్ళ, ఒక్కసారి మన ఇమ్యూనిటీ, మన డిఫెన్సెస్ అలా తగ్గాయి అనుకో విజృంభిస్తుంది. 100 ఏళ్ళు పట్టిందండి. పట్టిందా? విజృంభించిందా? విజృంభించింది. లేదనుకున్నాం కదా మొన్నటి వరకు. కానీ అలాగే నక్కి ఉంది, అలాగే దాక్కుని ఉంది. మనం ఎప్పుడైతే అప్రమత్తంగా ఉండడం మానేసామో వాళ్ళకి అసలు ఏమీ లేదులే, ఏమీ లేదులే, అంత ఏదో ఎవడో వెండలు వాళ్ళ మాట, అంత సెక్యులర్ అయిపోయారు. అందరూ సెక్యులర్ అయిపోయారు, అందరూ ప్రోగ్రెసివ్ అయిపోయారు. అసలు ఇలాంటి వాటిని రానివ్వరు అని మనం ఎప్పుడైతే అజాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టామో ఇవాళ మనం ఉన్న పరిస్థితిలోకి వచ్చేసాం. దీనికి ఇవాళ కూడా అదే అజాగ్రత్త కొనసాగుతోంది. మనం క్రికెట్ మ్యాచ్ చూస్తుంటాం కదా. క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు ఏమనుకుంటామంటే మనలో చాలామంది టీవీ పెట్టుకుంటాం, ముందు కూర్చుంటాం, ఓపిక ఉంటే పకోడీలో గారెలో వేయించుకుంటాం, లేదంటే కొనుక్కు తెచ్చుకుంటాం, చూస్తూ ఉంటాం, తింటూ ఉంటాం. ఏమా అది కరెక్ట్ బౌలింగ్ కాదండి. అలా కాదు. అసలు ఫాస్ట్ పిచ్ కదా ఇది. ఫాస్ట్ పిచ్ అయినప్పుడు స్పిన్నర్ తిప్పేడేంటి కెప్టెను? ఫాస్ట్ బౌలర్ని పెట్టాలి. అయినా పవన్ గారు ఆయన్ని ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఏంటండి, కరెక్ట్ కాదండి అది అని కూర్చొని మనం విశ్లేషణ చేస్తుంటాం. మామూలుగా ఎలా ఆడితే బాగుండేదో అని చెప్తుంటాం. ఎందుకంటే మనం అందులో మనం ప్లేయర్లం కాదు, మనం ఓన్లీ స్పెక్టేటర్స్ కదా. కానీ ఇవాళ ఎన్నికల్లో మనం ఏం చేస్తున్నాం? ఎన్నికల్లోనూ రాజకీయాల్లోనూ ఏం జరుగుతుందో ఏం చేస్తుంటాం? అన్నీ బాగానే ఉన్నాయి కానండి, సీట్ సెలక్షన్ సరిగ్గా లేదండి. అక్కడ ఆ క్యాస్ట్ని పెట్టకూడదు. వీడు ఇక్కడ కూర్చొని చెప్తుంటాడు, ఆ క్యాస్ట్ని పెట్టకూడదు, ఈ క్యాస్ట్ని పెడితే నెగ్గేవాడండి. అయినానండి అందరూ 2000 ఇస్తే వీడు మరీ ఇవ్వకపోతే ఎలా కుదురుతుందండి? వీడు కూడా ఇవ్వాల్సింది 2000, కనీసం 2000 కాబట్టి 1500 ఇచ్చుంటే మంచోడే కాబట్టి ఫోన్లే మంచోడేలే 1500 ఇచ్చేది వేసి ఉండేవాడు. అసలు రూపాయి ఎందుకు వేస్తారండి అని చెప్తుంటాడు. అంతేగాని అంటే ఇక్కడ కూడా స్పెక్యులేటర్ అయిపోయాడు. నేను మన దేశంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంత ఉద్ధృతంగా ఈ దేశం యొక్క స్వభావాన్నే, రాజకీయ స్వభావాన్నే, ఈ దేశ రాజకీయ సమాజం యొక్క స్వభావాన్ని, పొలిటికల్ సొసైటీని మార్చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి తరుణంలో వీ షుడ్ నాట్ బీ ఎనీ లాంగర్ స్పెక్టేటర్స్. దయచేసి ఈ స్పెక్టేటర్ సిండ్రోమ్ని పక్కన పెట్టండి. మిమ్మల్ని పెట్టమంటలా, మీ ద్వారా మీరు వెళ్ళి నలుగురికి చెప్పి వాళ్ళ చేత ఈ స్పెక్టేటర్ సిండ్రోమ్ని వదిలించండి. దాట్ ఈజ్ అవర్ మిషన్, నథింగ్ ఎల్స్. మనం ఫ్యాసిజాన్ని అర్థం ఇప్పుడు ఫ్యాసిజమా, నియో ఫ్యాసిజమా, లేకపోతే దాన్ని ఇంకా ఏమంటారండి, ఏవో ఉన్నాయి కదా, అవన్నీ పక్కన పెట్టి ఇది మనకి సరిపోయేటటువంటిది కాదు. ఎస్ఐఆర్ ఉందండి. ఎస్ఐఆర్ నేను చదువుకున్న వాళ్ళతో మాట్లాడినా, పెద్ద వాళ్ళతో మాట్లాడినా, వారందరూ ఏమంటారంటే ఏమిటండి తప్పేంటండి, ఎస్ఐఆర్లోనూ చచ్చిపోయిన వాళ్ళని తీసేసారు, ఇక్కడ లేని వాళ్ళని తీసేస్తున్నారు, లేకపోతే డూప్లికేట్ ఉన్న వాళ్ళని తీసేస్తున్నారు అంటున్నారు. అలా జరుగుతుందా? లేదు. ఎస్ఐఆర్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్లడ్లెస్ పొలిటికల్ జెనోసైడ్. ఇప్పుడు జెనోసైడ్ మాట్లాడుకున్నాం కదా, చంపేసరి మాట్లాడుకున్నాం కదా. ఏమండి ఇప్పుడు మనందరం ఒక బస్తీలో ఉన్నాం అనుకుందాం కదా, మనం బస్తీలో ఉన్నాం.
మన ఎవ్వరికీ ఓట్లేదు. ఏ రాజకీయ నాయకుడన్నా 2 చేతులు నమస్కారం పెట్టుకుంటూ మన బస్తీకి వచ్చి ఓటు అడుగుతాడండి? అంటే ఏంటి? మనకు ఉంటాం కానీ మనకి పౌరసత్వం లేదు. ఓటు లేకపోతే పౌరసత్వం లేనట్టే. అంటే పూర్వం 16, 17, 18, 19, 20 శతాబ్దాల్లో నాకు వీళ్ళు నా సమాజంలో ఉండడానికి వీలు లేదు, వాళ్ళ భాష వల్ల కానీ, వాళ్ళ సంస్కృతి వల్ల కానీ, వాళ్ళ కల్చర్ వల్ల కానీ, లేకపోతే వాడి రంగు వల్ల కానీ, వాడి మతం వల్ల కానీ ఈ వీళ్ళు మాకు చెందరు అనుకున్నప్పుడు చంపేశారు, లేదంటే బయటికి గెంటేశారు. ఇవాళ చంపడం కుదరదు, బయటికి గెంటడం కుదరదు. కాబట్టి ఏం చేస్తున్నారు? పౌరసత్వాన్ని చంపుతున్నారు. పౌరుడిని చంపక్కల్లా. సిటిజన్షిప్ ఈజ్ కిల్డ్, నాట్ సిటిజన్. దాట్ ఈజ్ SIR. దాట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యాషిజం. ఈ దేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ SIR అయ్యే నాటికి సుమారు 16.5 కోట్ల మందికి ఓటు హక్కు ఉండదు. రాసి పెట్టుకోండి. 16.5 crore people are going to be disenfranchised, which means 16.5 crore people are not going to be full-fledged citizens of this country. పూర్తి స్థాయి పౌరసత్వం 16.5 కోట్ల మందికి ఈ ప్రక్రియ అయ్యేటప్పటికి జూన్ మాసానికి, జూలై మాసానికో ఉండదు. 16.5 కోట్లు అంటే మనకి మామూలుగా మన పెద్ద దేశం కదా, 140 కోట్లు 150 కోట్లు ఉన్నాం. ఇప్పుడు సెన్సస్ తేరుతుంది, ఏముంది అనుకుంటుంటాం. కానీ ప్రపంచంలో 80% దేశాలు, ఒక్కొక్క దేశం తీసుకుంటే 80% దేశాల్లో 16.5 కోట్ల కన్నా తక్కువ జనాభా. సో విచ్ మీన్స్ ఈ దేశం నుంచి 2-3 దేశాలు తీసి పారేస్తున్నాం. ఎవరు ఆ దేశాలు, ఎవరు వాళ్ళు, నేను చెప్పక్కర్లేదు మీకు. సో దాట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇన్ వాట్ వే దిస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ has happened in Nazi Germany, what has happened in Rwanda, what has happened in Nagorno-Karabakh, what has happened in Turkey, what has happened in Hungary, what has happened in the North America. Nothing different. This is full-fledged fascism. చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు, తెలిసిన వాళ్ళు చేస్తున్నారు, పెద్ద పెద్ద విద్వాంసులు చేస్తున్నారు. ఆ పరిస్థితికి వచ్చాం మనం ఇవాళ. దీనికి రెసిస్టెన్స్ కావాలి. ఇవాళ రెసిస్టెన్స్, దీన్ని ఆపాలి. నీ విషయం నాకు తెలుసు అని జనం చెప్పాలి. జనానికి ఆ విషయాన్ని తెలియజేసే బాధ్యత మనం తీసుకోవాలి. తీసుకొని రేపొద్దున్న ఇది ముందుకెళ్ళకుండా ఈ ఈ ఈ రకమైనటువంటి ప్రక్షాళన అంటారో ఏమంటారో, అంటే ఈ రకమైనటువంటి రక్తపాతం లేనటువంటి జనసంహారం లేకుండా, పౌరుణ్ణి కాదు పౌరసత్వాన్ని చంపేటటువంటి ప్రక్రియ నడవకుండా చేయాల్సినటువంటి బాధ్యత మనం నెత్తిని పెట్టుకోకపోతే, మన భుజాల మీద వేసుకోకపోతే ఈ దేశాన్ని మనం కాపాడుకోలేము. ఇవాళ ఒక మతం వాళ్ళని తీయచ్చు, రేపొద్దు మరో మతం వాళ్ళని తీయచ్చు. అలాగే జరిగింది ఇదివరకు కూడా. వాళ్ళే కదా పోతున్నారు, మనకెందుకులే అనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ మీదకి వచ్చినప్పుడు, తర్వాత వాళ్ళ ఇంకోళ్ళ మీదకి వచ్చినప్పుడు, తర్వాత ఇంకోళ్ళ మీదకి వచ్చినప్పుడు, వాళ్ళ మీద వస్తుంది నాకేంటి అనుకున్నప్పుడు చివరికి వీళ్ళ మీద కూడా వచ్చింది కదా, అందరి మీదకి వస్తుంది. ఈ స్పృహ కలగజేయాలి. ఈ స్పృహ కలగజేస్తేనే మనం చేసుకునేటటువంటి ఇలాంటి రవాణాను గుర్తు తెచ్చుకునేటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే వాటికి సార్థకత ఉంటుంది. లేకపోతే ఏం సార్థకత ఉంటుంది? మనం కూడా స్పెక్టేటర్లా ఉంటే మాత్రం దీనికి సార్థకత ఉండదు ఈ సమావేశాలకి.
ఇవాళ జరుగుతున్నటువంటిది ఎక్స్క్లూజన్, నెమ్మదిగా ఏరి పారేయడం. ఇంకోటి, ఇది ఈ ఎస్ఐఆర్ ఈ జూలైకి అయిపోతుంది, రమణరావు గారు అయిపోతుందేమో ఆ తర్వాత చూద్దాంలే అనుకుంటే కాదు. ఇది ఆరంభం మాత్రమే. ఇది కనుక మనం అనుమతించి మనం దీన్ని ఆపకుండా వదిలితే ఇంకొక ఎస్ఐఆర్ ఉంటుంది. తర్వాత రమణరావు గారు నన్ను తీస్తారు అందులోంచి. ఇవాళ మమ్మల్ని తీరు, మేము ఉంటాం. తర్వాత ఇంకోటి వస్తుంది, ఈ ముందు వరుసలో కూర్చుని పోతారు. ఇప్పుడు మన డెమోక్రసీ అనుకున్న డెమోక్రసీ ఎక్కడ వరకు వచ్చిందండి? మామూలుగా ఇన్నాళ్ళు మనకి లోపమో మంచిదో చెడ్డదో ప్రజలు ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఎవరుండాలి నిర్ణయించేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం ఓటర్లో ఎవరుండాలని నిర్ణయిస్తుంది. నువ్వు ఉండొచ్చు, నువ్వు ఏదో కొంచెం డేంజర్ కనపడుతుంది, మీరు వద్దమ్మా, నువ్వు ఉండు అంటున్నారు. అంతే కదా. ఎస్ఐఆర్ అంటే ఏంటంటే ప్రభుత్వం ఓటర్లని ఎంపిక చేసుకోవడం. ఓటర్లు ప్రభుత్వాన్ని ఎంపిక చేసినటువంటి రోజులు అయిపోయినాయి. అది పాత చరిత్ర, పాత కథ. దట్స్ నో మోర్. చాలామంది ఈ సోషల్ సైంటిస్ట్, స్కాలర్స్ మనకి ఏం చెప్తూ వచ్చారంటే, ఇండియాని జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఇండియా షుడ్ నాట్ బికమ్ ఏ హిందూ పాకిస్తాన్. మీరు వినే ఉంటారు ఎక్స్ప్రెషన్. ఇండియా హిందూ పాకిస్తాన్ కాకూడదు అని. అసలు ఇండియా హిందూ పాకిస్తాన్ అయ్యే ప్రమాదం కాదు. ఇవాళ ఏం ప్రమాదం ఉందంటే, ఇజ్రాయలైజేషన్ ఆఫ్ ఇండియా, దాని ఇజ్రాయిలీకరణ. ఇండియా ఇజ్రాయెల్లా తయారవుతుంది. ఎలా తయారవుతుంది? ఇజ్రాయెల్ ఈజ్ ఏ ఓపెన్ డిక్లేర్డ్ Jewish state. Jews are the first rate citizens. వాళ్ళకి సర్వ హక్కులు ఉంటాయి. మిగతా వాళ్ళు ఈ పాలస్తీనియన్స్, అరబులు వీళ్ళు ఉండొచ్చు, కానీ ఓకే పడుండండి. అంతేగాని పడుండడం, అణిగిబడి ఉండడం, మేము దాన్ని ఆక్రమించుకుంటే, మీరున్న ప్రదేశాన్ని ఆక్రమించుకుని మిమ్మల్ని బయటికి పంపించేస్తే నోరు మూసుకుంటాం, లేకపోతే కాల్చేస్తాం. అంతే కదా జరుగుతుంది. అంతే కదా. ఇక్కడ ఏం జరుగుతుంది? ఉండండి, ఓటు హక్కు లేకపోయినా ఉండండి. లేదా మీకు ఉంది కదా, అక్కడ ఏముంది? పాకిస్తాన్ ఉంది కదా, వెళ్ళండి. ఎవరున్నామన్నాడు మిమ్మల్ని? మీకు విదేశం ఉంది. ఏమండి, అన్ని మతాలకి ప్రపంచంలో దేశాలు ఉన్నాయి కదండి. మా మతానికి ఒక దేశం ఉంటే ఏంటంటే మీ ప్రాబ్లం అని అడుగుతారండి. ఏం చెప్తారండి? అలా అడుగుతారా లేదా? అడుగుతున్నారా? ఎంత చక్కగా అడుగుతారండి. చాలా లాజికల్గా ఉంది కదా. కన్విన్స్ అవ్వలేదా? మీరు అయ్యారు కదా, కన్విన్స్ అయ్యారంట్లా. కానీ అయిపోయి ఇండియాలో అడుగుతున్నాడు, ఏం చెప్పాలి వాడికి అనుకున్నావు లేదా? అప్పుడు ఏదో అడ్వర్టైజ్మెంట్ చూశారు, అవాక్కయ్యావా అన్నారు. అవాక్కయ్యారు. ఏమయ్యా, వాళ్ళకి దేశం ఉంది, వీళ్ళకి దేశం ఉంది, వాళ్ళకి దేశం ఉంది, వాళ్ళకి దేశం ఉంది, మనకు దేశం ఉంటే ఏం పోయింది, సొమ్మేం పోయింది అన్నారు కదండి. కానీ అది ఐడియా ఆఫ్ ఇండియా అది కాదు కదా. అది దానికి వేరే కాదు ఉందనుకోండి. బట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సిఏఏ ఎన్ఆర్సీ వచ్చింది, గుర్తుందా మీకు? పెద్ద ఎత్తున దేశంలో ఉద్యమాలు జరిగాయి, దాన్ని ప్రతిఘటించారు. మొత్తానికి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఎందుకు తీసుకుంది? ఇది పౌరసత్వం మీద జరుగుతున్నటువంటి దాడి అని చాలా ఓపెన్గా, అంటే విషంలాగా అమ్మాడు కాబట్టి, అమ్మో ఇది విషం అన్నారు. ఇప్పుడు అందులో ఏమిటి? ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, సిఏఏ. రెండింటిలో సిటిజన్ సి ఉన్నాయి. ఎస్ఐఆర్లో సి లేదు. ఎస్ఐఆర్ ఏంటండి? ఏమండి, చనిపోయిన వాళ్ళని తీసేస్తాము, డూప్లికేట్ ఉన్న వాళ్ళని తీసేస్తాము, ఇక్కడ లేని వాళ్ళని తీసేస్తాము, ఫారినర్లు తీసేస్తాం. మీకేం కాదు కదా.
అన్నాం అనుకోండి, దానికి ఏం చెప్తాం మనం? ఎంత బాగుంటుంది, నాకు సమ్మతంగానే ఉంటుంది, మీకు సమ్మతంగా ఉంటుంది. అవునండి. ఇప్పుడు ఫారినర్స్ తీసేస్తా అంటే ఎవరు కాదంటారండి? వాళ్ళు అడుగుతున్నారు పైగా చాలామంది, ఫారినర్స్ మన ఎంపీని, ఎమ్మెల్యేని, మంత్రుల్ని, ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని ఎన్నుకోవాలా? ఒప్పుకుంటావు నువ్వు? ఒప్పుకుందా? అంటే ఇప్పుడు ఫారినర్స్ ఎన్నుకోకూడదు అన్నారు. మరి 2014 ఎవరు ఎన్నుకున్నారండి? ఫారినర్స్ ఎన్నుకున్నారా? ఉన్నారుగా, పీఠపెక్కి కూర్చున్నారుగా. మరి అప్పుడు నిన్ను ఎవరు ఎన్నుకున్నారయ్యా? ఫారినర్సా? దిగిపో, ఫారినర్స్ ఎన్నుకుంటే. ఇప్పుడు మళ్ళీ అడుగు. కాదు కదా. అంచేత అది కాదు. మీరు ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా, ఏ రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు చూసినా కూడా డిలీషన్ చేసినటువంటి యూపీలో 2.93 కోట్ల మందిని వాళ్ళు డిలీషన్ చేశారండి. తమిళనాడులో 97 అన్నారు, ఇప్పుడు 77 పట్టుకొచ్చారండి. కేరళలో 28 అన్నారు, ఇప్పుడు 24 పట్టుకొచ్చారండి. 22కి పట్టుకొచ్చారు అనుకోండి. ఇంకోటి 38 అన్నారు, ఇంకొంచెం 40 అన్నారు, ఇంకొంచెం 42 అన్నారు. కొంచెం కొంచెం తగ్గిస్తుంది. ఇందాక చెప్పానే, తగ్గిస్తున్నారు. తగ్గించి కొంతమంది తీసేసిన తర్వాత, తీసేసిన చాలామంది ఏమనుకుంటారంటే ఇదంతా ఒక పార్టీ కోసం కాదు, ఈ దేశాన్ని ఫ్యాసిస్ట్ దేశం చేయడానికే ఇది. ఎలాగ మిమ్మల్ని తీసేస్తే, ఆయన తీసేస్తే, వీళ్ళందరూ తీసేస్తే నేను నెగ్గుతాను కాదు. ఇప్పుడు ఇందాక అనుకున్నామే, మన ఇదంతా మనందరూ కలిసి బస్తీ అనుకున్నాం అనుకోండి. బస్తీలో మా అందరికీ ఓట్లు లేవు, మనం అక్కర్లేదు వాళ్ళకి కదా. అలాగే దేశంలో కొంతమందికి ఓట్లు లేవనుకోండి, అది మతం వల్ల కావచ్చు, కులం వల్ల కావచ్చు, ప్రాంతం వల్ల కావచ్చు, భాష వల్ల కావచ్చు, ఇంకో దాని వల్ల కావచ్చు, లేవనుకోండి. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏ రాజకీయ పార్టీకి లేదు కదా. అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఓటు కోసం ఓటు ఉన్నోళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు హిందువులకే ఓటు ఉంది అనుకోండి, మీ పార్టీ కూడా ఎన్నికలప్పుడు చేస్తే హిందువుల దగ్గరికి వెళ్తుంది, అందరి దగ్గరికి వెళ్ళక్కల. అంతే కదా. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఇజ్రాయలైజేషన్ ఆఫ్ ఇండియా. అక్కడ అది లిక్విడ్ పార్టీ అయినా, లేబర్ పార్టీ అయినా, మరో పార్టీ అయినా, కన్సర్వేటివ్ పార్టీ అయినా, ఎవరైనా కూడా జ్యూస్ గురించి మాట్లాడితేనే రాజకీయంగా మనుగడ సాగించగలరు. అలాగే ఇక్కడ హిందువుల కోసం మాట్లాడితేనే, హిందీ మాట్లాడేవాళ్ళ గురించి మాట్లాడితేనే మనుగడ సాగించేటటువంటి పరిస్థితి. ఇది హిందూయిజేషన్, హిందూ పాకిస్తాన్ కాదు, ఇది హిందూ ఇజ్రాయెల్. సిఏఏ పట్టుకొచ్చారండి. సిఏఏ ఏంటండి? నువ్వు ఎక్కడున్నా కూడా, ఈ 7 దేశాలు ఎక్కడున్నా కూడా హిందువు అయితే వచ్చేయచ్చు కదా ఇక్కడికి. అంతే కదా. దాని సారాంశం అదే కదా. ఇజ్రాయెల్లో 1950లో చేశారు రమణరావు గారు యాక్ట్, రైట్ టు రిటర్న్. ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా సరే జూ అన్నవాడు ఇజ్రాయెల్కి వచ్చేయచ్చు. సేమ్ కాపీ. మన సిఏఏ, ఎన్ఆర్సీ పెట్టాం, ఇప్పుడు ఎస్ఐఆర్ చేస్తున్నాం, వాళ్ళు చేసేసారు. అది మోడల్ మనకి. అందుచేతనే ఇండియా ఈజ్ మదర్ ల్యాండ్, ఇజ్రాయెల్ ఈజ్ ఫాదర్ ల్యాండ్. క్లియర్. ఏం దాచుకోవట్లేదు పాప వాళ్ళు. అంచేత ప్రేక్షక పాత్ర మానమని దయచేసి మీరు ఇంటింటికి తిరిగి చెప్పండి. ఇదివరకు బాగా బాహాటంగా కనపడేటట్టు జరిగేటటువంటిది ఇప్పుడు నెమ్మదిగా మనకు అలవాటు చేస్తూ మనల్ని ఉదాసీనులు చేస్తూ జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఒక పక్కన ఇది జరుగుతూ ఉంటే మరో పక్కన పెద్ద డప్పు. మన సంస్కృతి ఎంత గొప్పది, మన చరిత్ర ఎంత గొప్పది. మనం ఇప్పుడు ఎవరన్నా ముస్లిం కనబడ్డాడు అనుకోండి, ఆ ముస్లిం ఎవరు? ఒక సుబానీ డైరెక్ట్గా ఔరంగజేబుకి సంబంధించిన వాడు, సుబ్బారావు డైరెక్ట్గా శివాజీకి సంబంధించిన వాడు. అంతే కదా. ఇప్పుడు సుబ్బారావు సుబానీ కలిస్తే అది ఔరంగజేబ్కి శివాజీకి మధ్యన ఘర్షణ, నీకు నాకు కాదు. ఎంత బాగుంటుందండి? బాగుంది. అంచేత దీనికి ఆ దరువు, మత దరువు, కల్చర్ దరువు
సంస్కృతి దరువు, భాష దరువు పెట్టడం ఒక పక్కన, రాజకీయంగా ఇది సాగించడం. దీన్ని నెమ్మదిగా మన మొత్తం రాజకీయ సమాజం యొక్క స్వభావాన్నే పూర్తిగా మార్చేసి ఇక రేపొద్దున్న అప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ ఆర్ ఫ్యాసిస్ట్ ఫోర్స్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక పార్టీని మాత్రమే సమర్థించాల్సిన అవసరం ఏమీ లేదండి. అందరూ అదే మాటలు కదా, అందరూ అదే కదా, అంచేది ఎవరైనా ఒకటే. అందుకే హిందూవైజేషన్ ఆఫ్ సొసైటీ full-fledged. Effort is full-fledged. Hinduization of society జరిగితే fascism of Indian society complete.